మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంకు భూ వివాదం కేసులో హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి సీతారాంకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో ఆయన కుమారుడు చిరంజీవి నాగు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టైన పలువురు నిందితులకు స్థానిక కోర్టులో బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నవి. అయితే ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ మంజూరైన నేపథ్యంలో పూర్తి వివరాలను మా విజయవాడ ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. ఏదైతే తమ్మినేని సీతారాంకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా కుటుంబంపై నమోదైన కేసుపై, అదేవిధంగా అజ్ఞాతంలో కూడా తమ్మినేని సీతారాం ఉండడం జరిగింది. మరి బెయిల్ నేపథ్యంలో అసలు పరిస్థితి ఏంటి, ఏమనుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? ఎస్ రాము, శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారిన ఈ భూ వివాదం కేసులో మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఊరట లభించింది. అయితే ఈ కేసులో అరెస్టు భయం నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి సీతారాంకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు చిరంజీవి నాగు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోకుండా విచారణను వాయిదా వేసింది. దీంతో ఆయన బెయిల్ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే రాము, వివాదాస్పద భూమికి సంబంధించిన వ్యవహారంలో తమ్మినేని సీతారాం అలాగే ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమందిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన పలువురు నిందితులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం అలాగే వాణి సీతారాం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా వారి వాదనలు అలాగే ప్రభుత్వ తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాము, మరోవైపు కుమారుడు చిరంజీవి నాగు పిటిషన్పై విచారణను వాయిదా వేయడంతో ఈ అంశంపై తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ కేసు ప్రారంభమైన నాటి నుండి జిల్లా రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉండడంతో వాస్తవాలు, దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ద్వారానే వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే హైకోర్టు ఉత్తర్వుల అనంతరం మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాము, అయితే కేసుకు సంబంధించిన తన వైఖరిని, హైకోర్టు ఉత్తర్వులపై స్పందనను ఆయన వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్తో తమ్మినేని సీతారాం, వాణి సీతారాంకు తాత్కాలిక ఉపశమనం లభించగా, మరోవైపు కేసు దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం కొనసాగుతుంది. ఇక కుమారుడు చిరంజీవి నాగు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తదుపరి విచారణలో వెలువరించే నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. రాము, ఇదిలా ఉండగా ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుండడంతో కోర్టు తదుపరి ఆదేశాలు అలాగే దర్యాప్తులో వచ్చే పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సో ఇది రాము. థ్యాంక్ యూ నందిని.